హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువ. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు భారతదేశ పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు అనేటివి జరుగుతున్నాయి. అయితే 27 మార్చ్ 2025 పార్లమెంట్లో అమిత్ షా గారు ఇమిగ్రేషన్ అండ్ ఫారిన్ బిల్ అనేసి ఒక బిల్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ బిల్ ఏంటో ఒకసారి చూద్దాం. నాకు తెలిసి ఇప్పటికే ఈ బిల్ అంటే ఏంటో మీకు అర్థమై ఉండొచ్చు. ఈ బిల్లు దేని గురించో మీకు అర్థమై ఉండొచ్చు. ఇమిగ్రేషన్ అండ్ ఫారిన్ బిల్. ఎస్ ఫ్రెండ్స్, అంటే ఇప్పటి వరకు భారతదేశంలో నివసిస్తున్నటువంటి అక్రమ బంగ్లాదేశీలు 10 కోట్ల మంది అక్రమ బంగ్లాదేశీలు అండ్ రోహింగ్యాలను భారతదేశం నుంచి పంపించి మరియు అటు నుంచి మళ్ళీ ఎవరు రాకుండా దేశాన్ని పటిష్టం చేసి కట్టుదిట్టంగా దేశ బార్డర్లను కట్టుదిట్టంగా చేసే ఒక బిల్ అన్నమాట ఇది. అయితే ఫస్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే విదేశాల నుంచి అంటే బంగ్లాదేశ్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, ఈవెన్ పాకిస్తాన్ కావచ్చు, ఈ పాకిస్తాన్ ఈ 3 దేశాల నుంచి ఏ ఒక పౌరుడు ఆ పౌరుడు ఇక్కడికి రావాలన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశానికి సంబంధించినటువంటి జ్యుడిషియరీ సిస్టమ్ అంటే న్యాయ వ్యవస్థ కానివ్వండి, దానికి సంబంధించిన చట్టాలు కానివ్వండి, లేకపోతే మన రాజకీయ పాలన, రాజకీయ నాయకులు వారి పాలన అనే దాని గురించి, దాంట్లో ఉండే లూప్ హోల్స్ల గురించి ఎవరు ఈ భారతదేశంలోకి అక్రమంగా వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోవాలన్నా కానీ అదేదో అత్తగారింటికి వచ్చి సెటిల్ అయిపోతున్నట్టు సెటిల్ అయిపోయి ఉండేవారు. ఒకప్పుడు చెప్తున్నా నేను, ఒక పార్టీ 60 ఏళ్ళు పరిపాలించింది కదా, ఆ పార్టీ హయాంలో భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి చెప్తున్నా అన్నమాట. వీళ్ళకు అసలు భయం అనేది ఉండేది కాదు. ఫస్ట్ దీన్ని మనం డెటోరెన్స్ అంటారు, అయితే డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో దీన్ని మనం డెటోరెన్స్ అంటాం. ఈ డెటోరెన్స్ అనేది వాళ్ళకి లేదు. ఏముంది, ఎవరు పాకిస్తాన్ నుంచి కానీ, బంగ్లాదేశ్ నుంచి కానీ, మయన్మార్ నుంచి కానీ ఈజీగా ఇక్కడికి వచ్చేసి సెటిల్ అయిపోయేవారు. అయితే వారు వచ్చి ఎక్కడ సెటిల్ అయిపోతున్నారో ఆ ప్రాంతానికి సంబంధించిన లోకల్ నాయకుడు, లోకల్ పార్టీ అనేది వాళ్ళ ఓటు బ్యాంకు కోసం వీడు మనోడే, వీడు మనకు ఓటేస్తాడని చెప్పేసి వాడికి అక్రమంగా వాడికి ఇల్లీగల్ డాక్యుమెంట్స్ అనేటివి ఇవ్వటం, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఇలాంటివి ఇవ్వటము, అక్కడి నుంచి వాడికి ఓటు హక్కు కల్పించి వాడి ద్వారా ఓట్లు వేయించుకుంటూ గెలవటము, ఇలా చేసుకుంటూ వచ్చేవారు. వాళ్ళకు ప్రభుత్వ పథకాలు అందజేయటము, ఇల్లీగల్గా ప్రభుత్వ పథకాలు అందజేయటము. దానివల్ల భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు, సామాన్య పౌరుడు ఉప్పు రేట్లు పెరిగినాయి, పప్పు రేట్లు పెరిగినాయి అని బాధపడుతుండటం ఇదంతా కామన్గా జరుగుతున్నదే అనమాట. అందుకే మొన్నటికి మొన్న శామ్ పిత్రోడా కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడు, బంగ్లాదేశ్ వాళ్ళు వస్తే రానివ్వండి, రోహింగ్యాలు వస్తే రానివ్వండి, మన దేశం అందరినీ కలుపుకుపోవాలి, కాకపోతే కొంచెం భారతీయులకు ఆటంకంగా ఉండొచ్చు కానీ పర్లేదు అని. ఆటంకం అంటే ఏంటండి? ఆటంకం అంటే ఇదే, మన జీవన విధానంలో చాలా రేట్లు పెరిగిపోవటం, మన జీవితం రోజువారీ బతుకులు మనకు కష్టంగా మారిపోవటం, ప్రతి ఒక్కటి బయట చూస్తే నిత్యావసర సరుకులు కానీ ఇవన్నీ మనకు ధరలు పెరిగిపోవటము, ఇవన్నీ ఎందుకు అవుతాయంటే మన పెద్దోళ్ళు ఎప్పుడూ అంటానే ఉంటారు, ఏమని, మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుంది అని చెప్పేసి. అందుకే ఇప్పుడు 10 కోట్ల మంది బంగ్లాదేశీలు, అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాలను వాళ్ళ కొంతమంది నాయకులు వారి సొంత ఓటు బ్యాంకు కోసం, వారి స్వార్థం కోసము ఫేక్ డాక్యుమెంట్స్ అనేటివి క్రియేట్ చేసి ఇచ్చి ఆ డాక్యుమెంట్స్ పెట్టుకొని గవర్నమెంట్ తరపు నుంచి వచ్చే ప్రతి స్కీమ్ని వాళ్ళు అనుభవిస్తూ మన ట్యాక్స్ డబ్బులు 10 కోట్ల మంది ఇల్లీగల్ బంగ్లాదేశీలను మేపుతున్నామంటే మీరు అర్థం చేసుకోండి, మనకు కేజీ 10 రూపాయలకు దొరకాల్సిన పప్పు, ఉప్పు ఇవి ఏమవుతుంది, ఆటోమేటిక్గా మరుసటి రోజుకి 20 రూపాయలు అవుతుంది. ఇదే ఒక సామాన్య మధ్యతరగతి పౌరుడు పడే బాధలు అనేటివి ఇవే. ఈ బాధలకు సరైన రీజన్లు కూడా తెలియదు. ఈ ధరలకు, ఈ నిత్యావసర ధరల పెరుగుదలకు కానీ వీటికి కానీ అసలు రూట్ కాజ్ అసలు ఎక్కడ ఉంది, ప్రాబ్లము, సమస్య ఎక్కడుంది అనేది మన ప్రజలకు తెలియదు. వాళ్ళు ఎంతసేపు ఏమంటారంటే రాజకీయ నాయకులు ప్రభుత్వాల మీద వేసేస్తుంటారు, ప్రభుత్వాలు రేట్లు పెంచేసినాయి, ప్రభుత్వాలు నాయకులు దోచేసుకుంటున్నారు అని. కానీ ఇక్కడ రాజకీయ నాయకులు అనేది దోచుకోవడం ఒకటే కాదు ఫ్రెండ్స్, వారి ఓటు బ్యాంకు కోసం అక్రమ బంగ్లాదేశీలకు, అక్రమ రోహింగ్యాలకు దోచిపెట్టారు. మనకు చెందాల్సిన పథకాలను కూడా వాళ్ళకు కూడా ఇచ్చారు. దానివల్ల వాళ్ళు ఉచితంగా తీసుకునే ప్రతిదానికి కూడా మనమే ఆ భారం మోయాల్సి వచ్చింది. సో ఇదివరకు ప్రభుత్వాలు, ఇదివరకు రాజకీయ పార్టీలు అనేటివి ఎప్పుడే కానీ ఈ ఇల్లీగల్గా వచ్చే అక్రమ బంగ్లాదేశీల గురించి కానీ, రోహింగ్యాల గురించి కానీ పెద్దగా ఎక్కడ మాట్లాడవు, పెద్దగా ఎక్కడ చర్చించవు, అదేది పెద్ద ఇష్యూ కాదన్నట్టు. ప్లస్ మీరు ఒకటి గమనిస్తే మన మెయిన్ స్ట్రీమ్ మీడియాలు, మన న్యూస్ ఛానల్ ఉంటాయి కదా, టీవీ న్యూస్ ఛానల్లో వాళ్ళు కూడా ఎక్కడా దీని గురించి అసలు మాట్లాడరు. కానీ
మీరు ఒకటి గమనిస్తే ఈ 60 ఏళ్ళు పాలించిన ఒక పార్టీ ఈ అక్రమ బంగ్లాదేశీ రోహింగ్యాలను నార్త్ రాష్ట్రాల్లో మొత్తం విస్తరింపజేసింది. ఇప్పుడు 2014 నుంచి ఆ పార్టీ అధికారంలో లేకపోయేసరికి దక్షిణ రాష్ట్రాల్లో గెలుస్తున్న ఒకటి అరాకొరా, ఈ తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ అరాకొరా ప్రాంతాలని అక్రమ బంగ్లాదేశీలు, అక్రమ రోహింగ్యాలు అనేది హైలీ అంటే ఎక్కువ శాతము విస్తరిస్తున్నది బెంగళూరు, హైదరాబాద్. ఈ 2 రాష్ట్రాల్లో ఈ 2 ప్రాంతాలకే ఎక్కువ మంది బంగ్లాదేశీలు, రోహింగ్యాలు అనేటి వాళ్ళు అక్కడికి స్ప్రెడ్ అవుతున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఏ పార్టీ వీళ్ళకు మద్దతు ఇస్తుంది, ఏ పార్టీ వీళ్ళని ఏ ఎజెండా కోసం వీళ్ళ స్ప్రెడ్ చేసి పంపిస్తుంది అనేసి మీరు అర్థం చేసుకోండి. నార్త్ రాష్ట్రాలు ఈ 60 ఏళ్ల పాలనలో నార్త్ రాష్ట్రాలలో నింపడం అయిపోయింది. ఇప్పుడు సౌత్ రాష్ట్రాలలో పడ్డారు, దక్షిణ రాష్ట్రాల్లో పడ్డారు. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, ఈ సౌత్ బెల్ట్ కూడా, ఈ సౌత్కు సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాలు అనేది విస్తరిస్తే మటుకు ఈ సౌత్ రాష్ట్రాలు కూడా అల్లకల్లోలంగా ఉంటాయి. మీరు ఈ ప్రమాదాన్ని మీరు ముందే గ్రహించాలి. ఈ సౌత్ రాష్ట్రాల్లో ఉండే లోకల్ పార్టీ నాయకులు కానీ, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఈ లోకల్ పార్టీలు అయితే ఏవైతే ఉన్నాయో ఈ దక్షిణ రాష్ట్రాలలో వీళ్ళు, ఈ నాయకులు ఖచ్చితంగా, నాయకులతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ విషయం గురించి, ఈ అంశం గురించి. సో 27వ తారీఖు మార్చి 2025 పార్లమెంట్లో ఇమిగ్రేషన్ అండ్ ఫారిన్ బిల్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.